హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. ఎప్పుడూ సిన్సియర్గా చదవాలని అనుకుంటున్నాను, అప్పుడు నిజంగా ఖచ్చితంగా ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంటుందండి. మొన్నటిదాకా నాకు ఖచ్చితంగా 5 days అసలు కంప్లీట్ లేవకుండా ఫీవర్ వచ్చింది. తర్వాత పెద్ద ఆయనకు వచ్చింది, ఇప్పుడు చిన్న ఆయనకు అన్నమాట. అసలు దాదాపు 101 కంటే ఎక్కువ ఉంది ఫీవరు. ట్యాబ్లెట్ వేసిన, ఇంకా బాడీ హెవీ టెంపరేచర్ ఉందని చెప్పి తడి క్లాత్ తోటి అయితే బాడీ అంతా తుడుస్తున్నాను. ఇలా తుడిచేటప్పుడు పాపం మస్తు ఇబ్బంది, మస్తు ఘోరంగా చల్ల ఉంటుంది. కానీ ఇంకా బాడీని ఎక్కువ టెంపరేచర్ తోటి పిల్లలకు ఉంచొద్దన్నమాట. ట్యాబ్లెట్ వేసినా కూడా కొంచెం ఫీవర్ కంట్రోల్ వచ్చే వరకు తుడుస్తూనే ఉండాలి. ఎందుకంటే మా పెద్ద బాబుకి కొంచెము చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉందన్నమాట. ఇట్లా ఓవర్గా టెంపరేచర్ అయిన ఫిట్స్ వచ్చేది. కాబట్టి నేను పిల్లలు చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. నేను కంప్లీట్ 99, 98 అట్లా వచ్చే వరకు కూడా కంపల్సరీ క్లాత్తో తుడుస్తాను అన్నమాట. పిల్లలతో అయితే చాలా సఫర్ అయ్యామండి. ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా బెటరు. ఇయర్లీ వన్స్, ట్వైస్ అట్లా వస్తుంది. కొంచెం వీళ్ళు చిన్న ఉన్నప్పుడైతే వీక్లీ వన్స్, 10 daysకి ఒకసారి అడ్మిట్ అవ్వడం ఏదో ఒకటి అయ్యేది. ఇప్పుడు చాలా బెటరు. కానీ ఏం సతాయించడు, కాకపోతే ఇట్లా పక్కన పడుకోవాలన్నట్టు నేను ఆయనకి, చిన్న ఆయనకి. ఇంకా ఏం తినలే కదా, ముఖం అసలు ఒక్క నైట్కే మొత్తం ఘోరంగా అయిపోయింది. అసలు ఇట్లా పక్కన పడుకుంటేనే ఇట్లా చేతికి అనేది ఇట్లా వస్తూ ఒళ్ళు వేడిగా ఉన్నది. ఇప్పటిదాకా కూర్చున్నా కదా, చలి పెడుతుంది అని ఏడుస్తా అంటే సర్లే అనిగా ట్యాబ్లెట్ కూడా వేసినా కదా, మళ్ళీ ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ తుడవచ్చు అని బెడ్షీట్ రగ్గు కప్పిన అన్నమాట. మనకేమైనా కొంచెము సర్దుకొని ఉండగలుగుతాము, కానీ పిల్లలకి ఏమన్నా అయిందనుకో అసలు ఉండలేము. అలాగే ఏ పని కూడా తోయదు, ఇంట్రెస్ట్ రాదు. నాకు అసలు నైట్ అంతా నిద్ర లేదు. కూర్చున్నట్టే ఉన్నా అండి. అసలు చాలా ఫీవర్ వచ్చి ఉండే. ఇంకా మార్నింగ్ కంపల్సరీ ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాను. 11 వరకు అట్లా తీసుకెళ్తా. మార్నింగ్ 11-11:30కి అట్లా. అయితే ఇప్పుడు మార్నింగ్ కొంచెం బ్రెడ్ తినిపెట్టిన, మళ్ళీ రైస్ పెడితే మళ్ళీ ఫీవర్ వస్తుంది కదా రైస్ తింటే అని చెప్పి కొంచెం చపాతీ అయితే చేస్తున్నాను, కొన్ని చపాతీలు. దీనికి దొండకాయ కర్రీ చేసి పెడదామని అనుకుంటున్నాను. ఇలాగే నాకు డే అంతా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ వీళ్ళు సెట్ అయ్యి మళ్ళీ నేను బుక్ పట్టేసరికి ఎంత లేదన్నా 2 days అట్లా పడుతుంది ఖచ్చితంగా. అందుకే అంటారు పెళ్ళికి ముందే ఏదైనా సాధించాలి అని. పెళ్ళైన తర్వాత పిల్లలు, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అందుకే మనకి ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో చెప్పలేము, చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కానీ అయినా ఏదో ఒక మూలన ఆశ అన్నమాట. లేదు మనకంటూ ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో అందుకనే నేను 1 year నుంచే కొంచెం ముందు నుంచే ఈసారి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. టైం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి. అంటే సో 365 days స్టడీ ప్లాన్ పెట్టుకున్నాం. బట్ ఆ 365 days నాకు చదవడానికి వీలు కావాలి కదా, అలా అన్నమాట. సో ఉన్న టైంనే చదువుకోవాలి, ఉన్న టైంనే సో ప్రిపరేషన్కి పెట్టుకోవాలి. కాబట్టి ఇలా పిల్లల్ని, హౌస్ని, అన్నింటినీ, రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ ఈక్వల్గా చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా ఫీవర్ వచ్చి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనుకో, మనం అసలు ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేము. కొంచెం మళ్ళీ వాళ్ళకి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మనము యాజ్ యూజువల్గా మన ప్రిపరేషన్లోకి రావచ్చు. ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా చపాతీ కాల్చి కర్రీ చేసి వాడికి తినబెట్టి
అయితే కంప్లీట్ కొంచెం ఫీవర్ నార్మల్ అయిన తర్వాత ఫుడ్ అనేది తినబెడతా. ఎందుకంటే ఫీవర్ మీద బాగా ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏం పెట్టినా కూడా వామిటింగ్ అవుతుంది. అది లైట్ ఫుడ్ పెట్టినా హెవీ ఫుడ్, లైట్ ఫుడ్డే పెట్టాలి. ఏది పెట్టినా కూడా ఓవర్ ఫీవర్ ఉన్నప్పుడు ఫుడ్డు పెడితే ఏమవుతుంది అంటే వామిటింగ్ అవుతుంది. కాబట్టి కొంచెం నార్మల్కి వచ్చినాక ఇప్పుడైతే నేను ఇంకా తినిపిస్తున్నాను. ఇప్పుడు ఇక కరెక్ట్ 1 ఏమో అవుతుంది. నేను స్నానం చేసి వాడిని కొంచెం ఫేస్ వాష్ చేసి అమ్మవారిది కొంచెం బొట్టు ఉంటే బాగా తిరుగుతున్నారు ఇక్కడ. కొంచెం అమ్మవారి బొట్టు కూడా పెట్టి ఇంకొక చపాతీ అన్న తింటే బాగుండని తినిపిస్తున్నాను. కానీ ఒక చపాతీ అట్లా తినలేదు, సగమేమో తిన్నాడు. ఓకే, ఆ సగం తిన్న ఎంతో కొంత కడుపులో ఆసరు ఉంటుంది కదా. కాకపోతే మా పిల్లల దగ్గర ఒకటి ఉంటుందండి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ఏడవడము, ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు బాగా సతాయించడం అట్లా ఏముండదు పాపము. ఇంకా ఫీవర్ వస్తే ఇంకొంచెం నేనే తట్టుకోలేను, నాకే అంత ఇమ్యూనిటీ. కానీ వీళ్ళు మరీ అంత ఇబ్బంది ఏం పెట్టారు. ఇప్పుడైతే ఇంకా తినబెడుతున్నాను. ఇంకా నైట్ రెస్ట్ లేదు కాబట్టి అస్సలే లేదు. ఇంకో తినబెట్టి నైట్ వాడి కూడా నిద్ర లేదు కదా. తినబెట్టిన తర్వాత ఇంకా ఫీవర్ లేనప్పుడే కాసేపు పడుకోబెట్టాలని ఆఫ్టర్నూన్ అంతా పడుకోబెట్టాను. ఇక ఫస్ట్ పిల్లలు కొంచెం ఏంటో అండి, ఇంకా అదంతే తల్లి మనసు కదా. పిల్లలు కొంచెం మంచిగా ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి బాగాలేదనుకో అస్సలు మనసులో మనసు ఉండదు. మళ్ళీ ఒక రోజుకే ఘోరంగా, అసలు ఒక రోజు కూడా కాదు, ఒక నైట్కే ఘోరంగా అయిపోయిండు. ఫేస్ అంతా మొత్తం అసలు ఘోరంగా అయింది. సో అందుకే 2-3 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదండి. చాలా కొంచెం ఇబ్బంది ఉండే. మళ్ళీ సైకిల్ తొక్కుంటే కింద పడ్డాడు, సైకిల్ దెబ్బ తాకింది, అది కొంత పెయిన్ ఉన్నది. అది ఇది మొత్తం ఇంకా అన్నీ అయినాయి అన్నమాట. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.